హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వరల్డ్. ఈరోజు మనం బోట్ నెక్లో బ్యాక్ నెక్ కట్ వర్క్ డిజైన్ వచ్చే విధంగా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో వీడియోలో వివరంగా నేర్పిస్తానండి. కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా పూర్తి వివరాలతో వీడియోలో ఉంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేలా, ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ వచ్చే విధంగా బోట్ నెక్ని కటింగ్ చేసామండి. చాలా వివరంగా ఇందులో వీడియోలో క్లియర్గా ఉంది. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. కటింగ్ వీడియోలోకి వెళ్దాం. క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. క్లోజ్గా ఉన్నది మన వైపు వచ్చేలా చూసుకోవాలి. ఈ చివరి వైపు 1 పావించు ఖర్చు కోసం లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ నుంచి మన జాకెట్ పొడవు ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి. జాకెట్ పొడవు 14 ఇంచులు, 1/2 ఇంచు ఖర్చు కోసం 14.5 ఇంచులు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ ఈ చివరి వైపు కూడా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ స్కేల్తో కలుపుకోవాలి. ఇప్పుడు జాకెట్ పొడవు వచ్చింది. మనకి నడుం లూజ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి 11 ఇంచులు, ఖర్చుతో సహా 11 ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని స్కేల్తో కలుపుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చినది చెక్ చేసుకోవాలి. బోట్ నెక్కి షోల్డర్ నార్మల్గా పెట్టకూడదండి, 2.5 ఇంచులు అలా పెట్టకూడదు. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఇదే 7.5 ఇంచెస్ చంక డౌన్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎంత పెడితే చంక డౌన్ కూడా అంతే పెట్టాలి. బోట్ నెక్కి 7.5 ఇంచెస్ చంక డౌన్ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత మధ్యలో 1.5 ఇంచ్ ఈ కార్నర్లో మార్క్ చేసుకుని రౌండ్ చేసుకోవాలి. చంక రౌండ్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్లో 2.5 ఇంచెస్ షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5 కానీ 2 కానీ మన ఇష్టం అండి. మిగిలిన 5 ఇంచులు నేను నెక్ విడ్త్ కోసం ఉంచేసాను. ఇప్పుడు నెక్ డౌన్ కోసం 3.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ పై విధంగా 5 ఇంచులు ఉంది కదా, అదే 5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని 1.5 ఇంచులు ఈ కార్నర్లో మార్క్ చేసుకుని రౌండ్ కోసం కలుపుకోవాలి. ఇది మరీ రౌండ్ తీయకూడదండి, బోట్ షేప్ వచ్చే విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ మిడిల్లో మనం బ్యాక్ నెక్ మిడిల్లో మార్కింగ్ కోసం ఒక డిజైన్ మార్క్ చేసుకోవాలి. దానికోసం 1 లేదా 1.5 ఇంచులు కిందకి డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. మన ఇష్టం, 1.5 కానీ 1 కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి కిందకి 6 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. ఈ 6 ఇంచుల హైట్లో నేను డిజైన్ మార్క్ చేస్తాను. ఈ 6 ఇంచుల హైట్లో ఇప్పుడు వెడల్పు 3 ఇంచులు పెడుతున్నాను. ఈ 3 ఇంచులు వెడల్పు మార్క్ చేసుకుని ఇక్కడ మన ఇష్టం అండి, ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఎలా కట్ వర్క్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నేను డైరెక్ట్ ఇక్కడ కట్ చేయనండి, బక్రం క్లాత్ మీద డ్రా చేసి దీనిపై వేసి స్టిచ్ చేస్తాను. అది ఎలా అనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాం. చాలా ఈజీగా బోట్ నెక్ స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ బోట్ నెక్లో మనం మిడిల్లో డ్రా చేసుకుంటున్నాం కదా మోడల్ కోసం. ఇప్పుడు అందులోనే పాట్ షేపు, డ్రాప్ షేపు, డైమండ్ షేపు పెట్టుకుంటారండి. దానికి డోరీ పెట్టుకుంటే పెద్ద ఇబ్బంది లేదు, కానీ బటన్ సిస్టమ్ పెట్టుకున్నప్పుడు మాత్రం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది కట్టుకోవడానికి. అలా ఎందుకు ఉంటుందంటే షోల్డర్ తక్కువ పెట్టేస్తారండి. షోల్డర్ దాదాపుగా 7.5 ఇంచులు పెడితే బటన్ పెట్టుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ చంక దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా నెక్ వైపునకు లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ దగ్గర అసలు కట్ అవ్వకూడదండి, చంక దగ్గరే స్టార్ట్ చేసుకుని ఇలా పైకి కలిపేయాలి. ఇలా చంకలో ముడతలు రాకుండా పైకి లేవకుండా ఉంటుంది బోట్ నెక్ ఇలా కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ను ఆపోజిట్ వైపు తిప్పాలండి. తిప్పిన తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా వేసుకుని చుట్టూ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలా లైన్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ పెడుతున్నాము. దానికోసం కింద మనం 2 ఇంచెస్ ఏమీ ఫోల్డ్ చేయట్లేదు. ఇది క్రాస్ కటింగ్ కాదండి, స్ట్రైట్ కటింగే వస్తుంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసిన తర్వాత ఈ చంక దగ్గర ఇలా బాక్స్ షేప్ ఇవ్వాలి. దీంట్లో మనం చంక లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తాం కదా, నేను ఇలా 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకుని ఇలా చంక రౌండ్ తిరిగే చోట ఇలా లోతు తీసుకుంటున్నాను. ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టాం కదా, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకే మార్క్ చేస్తున్నాను అండి. పైకే బాగుంటుంది బోట్ నెక్ ఫ్రంట్,
అందుకని పైకి మార్క్ చేసి లైన్ చేశాను. ఇప్పుడు కాజాలు ఉక్సులు పట్టి పొడవుగా లేకుండా ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా రౌండ్ చేసుకోవాలి. దీనివల్ల ఉక్సులు కాజాలు పట్టి హైట్ తగ్గుతుందండి, మరీ పొడవుగా ఉండదు. మనం ప్రిన్స్ కట్ పెడుతున్నాం కదా, అందుకోసం ఇలా తగ్గించి పెట్టాం. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఇందుకోసం షోల్డర్ నుండి హైట్ మార్క్ చేసుకోవాలి. కింద వైపునకు 10 ఇంచెస్ మార్క్ చేశానండి. ఉక్సులు కాజాల పట్టి నుండి ఒక 4 ఇంచులు మార్క్ చేశాను. ఈ 2 మార్కింగ్స్ ఒకే చోట వచ్చే విధంగా ఇలా 10 ఇంచెస్ ఇది సెట్ అయ్యేలా మార్క్ చేసుకుని అక్కడి నుంచి స్ట్రైట్గా కింద వైపునకు స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేయాలి. ఇక్కడ నుండి 1.5 ఇంచులు అటువైపు 1.5 ఇంచులు ఇటువైపు మార్కింగ్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర రౌండ్ తిరిగే ప్లేస్లో ఒక మార్కింగ్ చేసుకుని ఈ లైన్ మార్క్ చేసాం కదా, ఇది ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు చంక దగ్గర సైడ్కి మార్క్ చేయాలండి. మళ్ళీ ఒక 1/4 ఇంచు కిందకి మార్క్ చేసి ఇలా తీయడం వల్ల చంక దగ్గర ముడతలు రాకుండా ఫిట్గా ఉంటుంది. ప్రిన్స్ కట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చెస్ట్ తక్కువ ఉన్నవారు 1 ఇంచులు పెట్టుకోవచ్చు, మీడియం వాళ్ళు 1.5 ఇంచులు మధ్యలో. ఈ చివరి వైపు మనకి ప్రిన్స్ కట్కి క్లాత్ తగ్గుతుంది కదా, ఎక్స్ట్రా పెంచుకున్నామండి 1.5 ఇంచులు. ప్రిన్స్ కట్లో అది కట్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని పెంచుకున్నాం. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ కోసం 1.5 ఇంచులు 1.5 ఇంచులు మార్కింగ్ చేసాం కదా, లైన్ కట్ వైపు ఇటువైపు. హెవీ చెస్ట్ ఉన్నవారు 1.35 1.35 అటు సైడు ఇటు సైడు మార్క్ చేసుకోవచ్చండి. చెస్ట్ తక్కువ ఉన్నవారు అంటే చిన్నపిల్లలు అయితే 1 ఇంచులు మార్క్ చేసుకున్నా సరిపోతుంది. నేను 1.5 ఇంచులు మీడియం సైజు పెట్టానండి. ఈ మధ్యలో మార్కింగ్ గురించి చెప్తున్నాను. 1.5 ఇంచులు పెట్టాను నేను. ఇక్కడ మనం ఈ 1.5 ఇంచుల మార్కింగ్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. ఇది నేను ఇప్పుడు కట్ చేయట్లేదండి. కొత్తగా కుట్టేవారు ఇలా కట్ చేయొద్దండి. ఇప్పుడు ఇలా మార్క్ పడే విధంగా సెట్ చేసుకుని ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకోండి. మనం లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి కుట్టిన తర్వాత కట్ చేసుకోండి కొత్తవారు, మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇలా చివర ఒక 1/4 ఇంచు లైన్ డ్రా చేసుకుని హైట్ మెజర్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది చూసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచులు. అదే 11 ఇంచులు ఈ చివరి వైపు కూడా మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ చివరి లూజు ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి. హ్యాండ్ చివరి లూజు 5 ఇంచులు. హ్యాండ్ మిడిల్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలండి. మిడిల్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర చెక్ చేశాను. 6 ఇంచెస్ దగ్గర లూజు 6.5 ఇంచెస్ వచ్చింది, అది నేను మార్క్ చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని స్కేల్తో కలుపుకోవాలి. ఇక్కడ చంక దగ్గర లూజ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి. లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చిందండి నాకు. ఇదే 8 ఇంచెస్ ఇక్కడ క్రాస్గా పెట్టుకుని డౌన్ మార్కింగ్ చేసాం కదా, లైన్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది చూడడం తెలియని వారు ఈ మిడిల్ లూజ్ ఎంత ఉన్నదో చూసుకుని దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నా సరిపోతుందండి. కరెక్ట్గా వచ్చేసింది 8 ఇంచులు. ఇలా మిడిల్ లూజ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని డౌన్ దగ్గర కూడా మార్క్ చేసుకుని ఇలా లైన్ కలుపుకోవాలి. ఇప్పుడు 2.5 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ మన ఇష్టం అండి. ఖర్చు కోసం యాడ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చిన్న పీస్ ముక్క పడుతుందండి, తక్కువ వచ్చింది. ఇలా లైన్ ఇలా కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ చేసుకుని మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో కట్స్ పెట్టుకోవాలి. క్లాత్ని ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ రెడీ అయినాయి కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. హ్యాండ్కి ఫ్రంట్ వైపుకు వచ్చే విధంగా లోతు కోసం చివరి వైపు ఖర్చు కోసం 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసాం కదా, ఈ మిడిల్ కట్ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. చంక లోతు, హ్యాండ్ చంక లోతు ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేయనండి, కుట్టేటప్పుడు చూపిస్తాను. ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు లైనింగ్ పార్ట్ మీద వేసి కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ బక్రం క్లాత్ తీసుకోవాలండి. మనం మోడల్ డిజైన్ చేయడం కోసం మిడిల్లో బోట్ నెక్ మిడిల్లో కట్ వర్క్ కోసం ఇలా 10 ఇంచుల పొడవు 7 ఇంచుల లూజు వచ్చేలా తీసుకుని క్లాత్ని ఇలా బక్రం క్లాత్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచులు ఇలా డ్రా చేసుకోవాలి. 10 ఇంచెస్ పొడవు తీసుకోండి, 7 ఇంచులు వెడల్పు తీసుకోండి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. 1.5 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకుని లైన్ డ్రా చేసుకోండి చివరి వైపు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా 6 ఇంచెస్, మనం 6 ఇంచెస్ హైట్లోనే కదండి డిజైన్ చేయాలనుకున్నాం. 6 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ వెడల్పు, మనకి 3 ఇంచెస్ వెడల్పే పెట్టాం కదా డిజైన్ కోసం. 6 ఇంచెస్ ఏమో హైట్ కోసం పెట్టాము. ఈ విధంగా పెట్టి ఈ క్లోజ్గా ఉన్నది మన వైపే ఉండేలా చూసుకోండి. ఇలా ముందు ఒక పెన్సిల్తో ఇలా మార్క్ చేసుకుని దానిపై కరెక్ట్గా వచ్చింది అనుకున్నాక ఇలా పెన్తో డ్రా చేసుకోండి. నేను ఈ విధంగా షేప్ ఇచ్చానండి. మీ ఇష్టం, కట్ వర్క్లో చాలా రకాలు ఉంటాయి. మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నాక చుట్టూ 1.5 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా, దానికోసం 1.5 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోండి. బక్రం క్లాత్ మీద 1.5 ఇంచులు ఇలా మార్క్ చేసుకుంటూ రండి. మనకి బక్రం క్లాత్ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలోనే ఉంటుందండి. ఈ విధంగా చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కట్ వర్క్ ఈ విధంగా కట్ చేసుకుంటూ రావాలి. ఖర్చు కోసం చివరి లైన్ డ్రా చేసాం కదా, ఆ డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఇలా లైన్ చివరికి గీసుకొని ఇక్కడి నుంచి ఇదిగో స్ట్రైట్గా ఇలా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి కావాల్సిన మోడల్ వస్తుంది. చూసారుగా, ఈ రకంగా కట్ వర్క్ డిజైన్ చేసుకున్నాం. దీన్ని మనం బోట్ నెక్ మిడిల్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసుకొని దానిపై ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా అనేది మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5 ఇంచులు మార్క్ చేశానండి పై నెక్ దగ్గర నుంచి. ఈ డిజైన్ కట్ వచ్చింది కదా, ఈ పై క్లాత్ కాకుండా కట్ వచ్చింది కరెక్ట్గా అక్కడికి వచ్చే విధంగా పెట్టుకోవాలి. మార్కింగ్ చేసిన మార్కింగ్ దగ్గరికి డిజైన్ కట్ వచ్చింది కదా ఫినిషింగ్ చివరి వైపు, అది వచ్చేలా చూసుకుని పిన్స్ పెట్టుకోండి, లేదా గమ్ యూజ్ చేసుకోండి, లేదా ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఏమైనా చేసుకుని ఇది అలా స్టక్ అయ్యేటట్టు చూసుకోండి. ఐరన్ చేసుకున్నా పర్వాలేదు, గమ్ అయినా పర్వాలేదు, పిన్స్ అయినా పర్వాలేదండి. ఇలా మిడిల్లో కరెక్ట్గా కదలకుండా ఉండాలి. ఇప్పుడు దీని మీద ఇలా లైను స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ కట్ వర్క్ వెంబడి ఇలా కార్నర్స్లో ఆపి సూది దించి మళ్ళీ నెమ్మదిగా కుట్టండి. మోటార్ ఉన్నవాళ్ళు స్పీడ్గా తొక్కొద్దండి. ఇలా చేత్తో చక్రాన్ని కదుపుతూ కుట్టండి. కట్ వర్క్ కుట్టేటప్పుడు కొత్తగా కుట్టేవారు చాలా నెమ్మదిగా జాగ్రత్తగా కుట్టండి. బక్రం క్లాత్ మీదే సన్నగా చివర్లో ఫినిషింగ్ పడేలాగా కుట్టు చూసుకోండి. స్పీడ్గా కుట్టడం వల్ల ఫినిషింగ్ రాదండి. చాలా నెమ్మదిగా స్లోగా కుట్టుకోవాలి. ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ నెమ్మదిగా రఫ్ తీసుకొని వెనక్కి తీసేసుకోవాలండి. ఇప్పుడు పూర్తయింది కదా, మిడిల్లో కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకుని ఇలా చుట్టూ ఫినిషింగ్ 1/4 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకుని చుట్టూ కట్ చేసుకుంటూ రావాలి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా 1/4 ఇంచు ఉంచుకుని కట్ చేసుకున్న తర్వాత ఆ కార్నర్స్లో కట్స్ పెట్టుకుంటూ రావాలండి. మనం
ఏమాత్రం స్పీడ్గా కట్ చేసినా కుట్టు కట్ అయిపోతుంది. కుట్టు కట్ అయిపోతే మొత్తం పోతుందండి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కుట్టు కట్ అవ్వకుండా. ఇలా కార్నర్స్లో కట్స్ ఇచ్చుకుంటూ రావాలి. చాలా తక్కువ ఖర్చు ఉండాలండి. ఎక్కువ ఖర్చు ఉన్నా మనకి వెనక్కి తిప్పినప్పుడు తిరగదండి, ఫినిషింగ్ బాగోదు. ఇలా కార్నర్స్లో చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుని ఇప్పుడు బ్యాక్ తిప్పుకోవాలి లైనింగ్తో సహా. ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు షేప్ సరిగా రావడం కోసం టర్నర్ స్కూల్ ఉంటుంది కదా, ఈ టర్నర్ స్కూల్ యూజ్ చేసుకొని నెమ్మదిగా లోపల నుంచి ఈ క్లాత్ని ఇలా నెమ్మదిగా బయటకు తీసుకురావాలి. టర్నర్ స్కూల్ యూజ్ చేయండి, బాగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఇంకా రెండు చుట్టూ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఎప్పట్లానే బ్లౌజ్ జాయింట్ చేస్తాం కదా, అదేవిధంగా చుట్టూ ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిందండి. ఇప్పుడు నెక్కకి మెడ ముక్క అతకాలి. దీనికి క్రాస్ పీస్ని తీసుకుని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి నెక్కకి చుట్టూ ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలి. బోట్ నెక్కి ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు అంతేనండి, పాదం వెడల్పులో కుట్టుకోవాలి. ఇప్పుడు కార్నర్స్లో కట్స్ పెట్టి బ్యాక్ సైడ్కు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా లోపల వైపునకు తిప్పి ఒక కుట్టు వేసుకోవాలి. లోపల మనం ఇంకొక కుట్టు వేయమండి. మడిచి పైన ఒక కుట్టు వేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకుంటాము. కుట్టు పైకి కనబడదు. ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ఇక్కడ హెమ్మింగ్ చేసుకుంటాం. ఈ విధంగా బ్యాక్ పార్ట్ నడుం పట్టి యాడ్ చేసుకోవాలండి. నడుం పట్టిని ఇలా బ్యాక్ సైడ్కి నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుని పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. మిగిలిందంతా నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్ చేస్తామో అదే విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని 2 డాట్స్ ఉంటాయి కదా, ఆ 2 డాట్స్ కూడా ఇలా వేసుకోవాలి. ఈ విధంగా రెండో డాట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పూర్తయిందండి. ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పై వేసి చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఉన్నాం. ఇప్పుడు ఈ లైను డ్రా చేసుకుని ఉన్నాం కదా, అది ఇప్పుడు కట్ చేద్దామండి. కొత్తగా కుట్టేవారు ఈ విధంగా కట్ చేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వరండి కుట్టేటప్పుడు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ని అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కలిపి కుట్టుకోవాలి. ఈ విధంగా కలిపి స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని ఎప్పుడు కూడా సాగదీయకూడదండి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ జాయింట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలండి క్లాత్ని. ఇలా పాదం దగ్గరికి క్లాత్ని ఎప్పుడు కిందకి లాగొద్దు. ఈ విధంగా కలిపి కుట్టుకోవాలి. ఇలా వస్తుందండి ప్రిన్స్ కట్ షేప్. ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా కట్ చేసుకుని కలిపి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వరండి. ముందుగా లైనింగ్ని జాయిన్ చేయకుండా కుడితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ పార్ట్స్ 2 పార్ట్స్ అయిపోతాయి కదా. ప్రిన్స్ కట్ కుట్టేవారు, కొత్తగా నేర్చుకునేవారు ఈ విధంగా కుట్టుకోండి. నేను పెట్టిన ఈ మెజర్మెంట్ దాదాపుగా మీడియం సైజ్ అండి. ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ప్రిన్స్ కట్ ఇలా రెడీ అయింది. ఇప్పుడు నెక్కి మనం బ్యాక్ నెక్ ఎలా అయితే వేసామో క్రాస్ పీస్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి ఫ్రంట్ నెక్ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. క్రాస్ పీస్ తీసుకుని ఇలా డబల్ ఫోల్డ్ మీద
ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా లోపలికి మడవాలండి. ఇలా కార్నర్స్లో కట్స్ పెట్టుకుని పూర్తిగా మడిచి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ చివరి వైపు ఒక కుట్టు వేసుకున్నాం కదా. ఇక డబల్ కుట్టు వేసుకోవద్దండి, అంత లుక్ బాగుండదు. లోపల మనం చేతి పని చేసుకోవాలని చెప్పాను కదా, ఆ విధంగా చేతి పని చేసుకుందాం. ఇలా రెండో పార్ట్ కూడా మెడముక్కి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసి క్రాస్ పీస్ని ఈ విధంగా స్టిచ్ చేసుకుని బ్యాక్ సైడ్కి తిప్పుకుని కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకుని లోపల వైపు కనుక తిప్పుకుని స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా. చాలా ఈజీగా బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ ఇలా డిజైన్ చేసుకుని కుట్టుకోవచ్చండి. ఇప్పుడు కిందన హుక్స్లు కాజాల పట్టి ఉంటుంది కదా, దానికి హైట్ ఎక్కువ ఉన్న వల్ల నేను ఇలా పీసెస్ జాయిన్ చేశానండి. బోట్ నెక్ కదా, హుక్స్లు కాజాల పట్టి పొడవుగా వస్తుందండి బోట్ నెక్కి. ఈ విధంగా కాజాల పట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాం. నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా చేసుకుంటామండి, కాకపోతే ఇది హైట్ వస్తుంది. బోట్ నెక్ పైకి ఉంటుంది కదా, అందుకోసం ఇంత హైట్ వస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత ఉక్సులు పట్టి కూడా ఇటువైపు స్టిచ్ వేసుకోవాలి. మనకి పట్టి హైట్ సరిపోకపోతే ముక్క జాయిన్ చేసుకుని కుట్టుకోవచ్చండి. ఈ విధంగా ఉక్సులు పట్టి స్టిచ్ చేసిన తర్వాత కింద నడుము కోసం ఇలా నడుము పట్టీని స్టిచ్ చేసుకోవాలండి. ప్రిన్స్ కట్ కదా, మనం షేప్ పట్టి ఏమి ఇవ్వట్లేదు కదా. బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే నడుము పట్టి ఉంటుందో అలాగే ప్రిన్స్ కట్కి మనం పైపింగ్ చేస్తే అవసరం లేదండి. లేకపోతే ఇలా పట్టి ఒక 1.5 ఇంచ్ పట్టి తీసుకుని ఇలా అతుక్కోవాలి. అతుక్కుని ఇలా లోపలికి పూర్తిగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తామో అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, 2 పార్ట్స్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన ఇలా షోల్డర్ని ఆపోజిట్లో వేసి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా లైనింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో మార్క్ చేసుకుని ఈ చివర 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, అక్కడి నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, అలా మిడిల్లో మార్క్ దగ్గర నుంచి ఇలా లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకుని అది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా సెట్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో హ్యాండ్స్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజులకి ఏ విధంగా అయితే హ్యాండ్స్ని జాయింట్ చేస్తామో అదే విధంగా హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసాం కదా, ఈ విధంగా వస్తుందండి. నేను దీనికి కట్ వర్క్ ఇచ్చానండి. ఈ కట్ వర్క్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలనేది నేను వేరే వీడియో అప్లోడ్ చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.